పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆర్ఐని ఓ అన్నా చెల్లెళ్ళు నిండా ముంచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని నార్త్ కెరోలినాలో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2023లో ఆయనకి మ్యాట్రిమోనీలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన బర్కా జైస్వాని అనే పేరుతో అమ్మాయి పరిచయం అయింది. పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐని నమ్మించిన ఆమె ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం, కళ అని చెప్పి ఏకంగా 2.68 కోట్లు లాగేసింది. ఇటీవల ఆ యువకుడు బర్కాకు వీడియో కాల్ చేశాడు. అందులో మాట్లాడిన అమ్మాయి మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్లో ఉన్న యువతిలా లేకపోవడంతో డబ్బుల విషయం అడిగాడు. ఆ యువకుడు అమెరికా నుంచి ఇండోర్కు వచ్చి పోలీసును ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసిన పోలీసులు అవాక్కయ్యారు. బర్కా అసలు పేరు సిమ్రన్ అని, అప్పటికే ఆమెకు పెళ్లయిందని తెలిసింది. మ్యాట్రిమోనీలో ఒక మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్తో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్లో ఉన్న యువతి వేర్వేరుగా అనిపించడంతో అనుమానం కలిగింది. నగదు తిరిగి ఇవ్వాలని కోరగా ఆ యువతి స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. దీంతో ఆ యువకుడు అమెరికా నుంచి ఇండోర్కి వచ్చి పోలీసులను తమ సమస్యను వివరించాడు. దర్యాప్తు చేపట్టగా క్రైమ్ వివరాలు వెల్లడయ్యాయి. ఆ మహిళ పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే వివాహం అయినట్లు విచారణలో వెల్లడైంది. మ్యాట్రిమోనీలో మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్తో కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.